పరిశుద్ధుడా మహాగండా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. దేవా, చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి ప్రభా. వాక్యము నీది నాయన, మీరేం అందరితో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవ, వినగలిగే చెవి, గ్రహించే మనసు ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయమని బ్రతమాలుకుంటున్నాం. ప్రతి ఒక్క అంధకార క్రియలు యేసుక్రీస్తు నామంలో లయము చేస్తూ నీ యొక్క వాక్కుని విడుదల చేయమని బ్రతమాలుకుంటున్నాను తండ్రి. దేవా, మేము ప్రతి వారము దూరంగా ఉన్నప్పటికీ ప్రభా, నువ్వు దూరంగా ఉన్న వారికి కూడా దేవుడు గనక నాయన దేవా తండ్రి ప్రభా, అందరితో ఆత్మలో ఏకమై మమ్మల్ని ఆత్మలందరినీ ప్రభా ఏకాత్మను దయచేసి మేమందరము ఆత్మలో ఆనందించడానికి నీ వాక్యం ద్వారా మా ఆత్మలను బలపరచుకోవడానికి నీ సహాయమును దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యము, మనం ఓడిపోతూ ఉంటాం చాలాసార్లు మన జీవితాల్లో కదా. అనేక విషయాల్లో మనం ప్రయత్నాలు చేస్తాం కానీ ఓడిపోతూనే ఉంటాం. కానీ ఓడిపోతాము, మళ్ళీ తిరిగి గెలవలేము. చాలాసార్లు అనేక పరిస్థితులు మన జీవితాల్లో ఓడిపోయి ఇంకా ఇది నా వల్ల కాదులే, నేను ఇంకా ప్రతి ప్రయత్నంలో కూడా నేను ఓడిపోతూనే ఉంటాను, ఇది ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను ఫలితం సాధించలేను అని చాలాసార్లు మనం ఏం చేస్తామంటే గివప్ ఇచ్చేస్తాం. అంటే ఇంకా నా వల్ల కాదు, నేను ఓడిపోతాను, నేను ఇది పని చేసినా నాకు ఇది సక్సెస్ అవ్వదు అని చెప్పి మనం ఏం చేస్తామంటే గివప్ ఇచ్చేసి ఇంకా నా వల్ల కాదని వదిలేస్తాం. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే, ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే మనల్ని నిలవబెట్టే దేవుడు అండి. ఎలాంటి దేవుడు మనం ఆరాధిస్తున్నాం? ఎక్కడైతే మనం పడిపోయామో, ఎక్కడైతే మన తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో, ఎక్కడైతే మనల్ని అవమానించారో, ఎక్కడైతే మనము అందరి చేత నిందలు వేయబడ్డామో అదే స్థితిలో నుంచి మనల్ని లేపే శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. గట్టిగా హల్లెలూయా శబ్దం. హల్లెలూయా. అంత గొప్ప దేవుడిని మనం అందరము ఆరాధిస్తున్నాం. కాబట్టి ఓడిన చోటే మనము గెలవాలి. లేకపోతే ఎక్కడ పడిపోయామో, ఏ పరిస్థితులు గుండా వెళ్తూ అనేక సార్లు మనం ఓడిపోతున్నామో ఆ పరిస్థితులు ఒకవేళ నువ్వు నేను గెలవాలి అంటే మనం ఏమి చేయాలి, ఎలా మనం ముందుకు వెళ్తే మనం గెలవగలుగుతాము, ఎక్కడ పడిపోయామో అక్కడ మనం గెలవగలుగుతామో ఈరోజు దేవుని యొక్క వాక్యం నుండి మనం నేర్చుకుందాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం మనం చూసుకున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న స్టోరీ నేను చెప్తాను. అక్కడ యెహోషువ గ్రంథము ఇశ్రాయేలు ప్రజల్ని, మోషే చనిపోయిన తర్వాత యెహోషువ మరి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి నాయకుడిగా నియమింపబడినప్పుడు ఆ ప్రయాణంలో ఇశ్రాయేలు ప్రజల్ని ఆ కనాను తీసుకువెళ్లే ఆ ప్రయాణంలో యెహోషువకి ఒక చిన్న పట్టణం మీద యుద్ధము చేయవలసిన పరిస్థితి వచ్చింది. అది ఎంత చిన్న పట్టణం అంటే చాలా చిన్న పట్టణం. ఇశ్రాయేలు ప్రజలు చాలా గొప్ప సైన్యము. ఆ చిన్న పట్టణం పేరు ఏంటి అని అంటే హాయి అనే పట్టణం. ఏం పట్టణం అండి? హాయి అనే పట్టణం. ఆ హాయి అనే పట్టణానికి వారు యుద్ధముకు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే 7వ అధ్యాయంలో చూసుకున్నప్పుడు ఆ హాయి అనే పట్టణంలో వారు ఆ యొక్క హాయి అనే పట్టణాన్ని, ఈ హాయి పట్టణమే కదా, ఇది చిన్న పట్టణమే కదా, మనం హాయిగా ఓడించేయచ్చు వీళ్ళని చాలా లైట్ తీసుకుని వాళ్ళు ఏం చేస్తారంట యుద్ధానికి బయలుదేరి వెళ్తే వెంటనే ఆ యొక్క హాయి పట్టణం వాళ్ళు అనుకోని రీతిగా ఇశ్రాయేలు ప్రజల్ని తరిమివేసి దానిలో ఇశ్రాయేలు ప్రజలు కొంతమందిని చంపివేయడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు వెంటనే యెహోషువ దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేశాడు. అయ్యో ప్రవ్వా, మేమెందుకు ఈ యొక్క హాయి అనే చిన్న పట్టణం మీద మేమెందుకు విజయం సాధించలేకపోయాము, ఎందుకు మేము ఓడిపోయాము అని దేవుని సన్నిధిలో మొర పెట్టడం మనం గమనిస్తాం. 7వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే హాయి పట్టణానికి వెళ్లి వారు ఓడిపోయి తిరిగి వచ్చారు. అదే హాయి పట్టణానికి 8వ అధ్యాయంలో యుద్ధానికి వెళ్లి వారు గెలిచినట్టుగా ఉంది. ఈ మధ్య కాలంలో వారు ఏది స్ట్రాటజీస్ ఫాలో అయ్యారు అంటే ఓడిపోయిన చోటే వారు ఏ విధంగా గెలవగలిగారు అనేది ఈ రోజు మనం ధ్యానం చేసుకుందాం. మరి యెహోషువ చాలా అంటే ఒక నాయకుడిగా ఉండి ఇశ్రాయేలు ప్రజలు నడిపించినప్పుడు దానికంటే హాయి పట్టణానికి ముందు కూడా యెరికో పట్టణాన్ని ఎంతో సునాయాసంగా వారు అందరూ జయించారు. ఎంతో సునాయాసంగా ఆ యెరికో పట్టణాన్ని కూల్చివేశారు. కానీ ఈ హాయి పట్టణానికి వెళ్ళినప్పుడు మట్టుకి చాలా ధైర్యంగా, ఇది చిన్న పట్టణమే, మనం చాలా హాయిగా దీన్ని ఓడించవచ్చు అని ఎంతో ధైర్యంతో వెళ్ళారు. కానీ వాళ్ళు ఏం చేశారంట శత్రువు చేతిలో పట్టబడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ శత్రువు చేతిలో ఎందుకు పట్టబడ్డారు అని మొదటి కారణం మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్లో అతను ఏం చేస్తాడంటే దేవుడు ఏదైతే చేయొద్దు
ఆ హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళి అక్కడ మీరు అంతా నాశనము చేయండి, ఏది కూడా మీరు తీసుకురావద్దు అన్నప్పుడు, ఎరుకో పట్టణం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఎరుకో పట్టణం యుద్ధం చేసినప్పుడు ఆ ఎరుకో పట్టణంలో మీరు మొత్తం అంతా నాశనం చేసేయండి, బంగారం ఏంటి, వస్తువులు ఏంటి, సమస్తము నాశనం చేసేయండి, ఏది కూడా మీతో మీరు తెచ్చుకోవద్దు అని దేవుడు ఖచ్చితంగా మాట్లాడితే, ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు దేవునికి అవిధేయమైన క్రియ చేసి ఆ యొక్క దేవుడు ఏదైతే వద్దు అన్నాడో దాని ఇంటికి తెచ్చుకున్నాడు. ఆ ఇంటికి తెచ్చుకోవడం వల్ల, ఆ శపితమైనది తన గృహంలో ఉండడం వల్ల అతడు తన జీవితంలో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఓటమికి గల కారణాన్ని వాళ్ళు రుచి చూశారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, మరి ఈ విధంగా హాయి పట్టణానికి వెళ్ళి వాళ్ళు ఓడిపోయి వచ్చిన తర్వాత యెహోషువ చేసిన మొట్టమొదటి క్రియ, వాళ్ళు దేవుని సన్నిధిలో ఏ విధంగా గోజాడారో మనం చూసుకున్నట్లయితే, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసమునెదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రవ్వా యెహోవా, మమ్మును నశింపచేయనట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను, ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించటం మేలు, ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? ఏం చేస్తున్నాడంట ఇక్కడ యెహోషువ? ఎప్పుడైతే ఓడిపోయారో ఆ చిన్న పట్టణాన్ని చాలా మనం జయించేయచ్చు అని ఎంత చాలా ప్రైడ్ గా వెళ్ళి మనం చెయ్యొచ్చు అనుకున్న కార్యాన్ని వాళ్ళు ఏం చేశారు? శత్రువు చేతిలో వారు పట్టబడ్డారు. మేము ఎందుకు పట్టబడ్డాం ప్రవ్వా అని దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడండి? తన బట్టలు చింపుకున్నాడు, తన మీద ధూళి వేసుకున్నాడు, దుమ్మి వేసుకుని ఏం చేస్తున్నాడంట దేవుని సన్నిధిలో, మేమెందుకు ఓడిపోయామో ప్రవ్వా మాకు తెలియచేయి అని చెప్తున్నాడు. సో మొట్టమొదటిగా మనం ఓడిపోయిన చోటే మనము గెలవాలి అంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటి తెలుసా? దిద్దుబాటు అనేది మనం చేసుకోవాలి. ఏం చేసుకోవాలండి? దిద్దుబాటు అనేది చేసుకోవాలి. దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రవ్వా నా వ్యాపారం ఎందుకు అభివృద్ధి చెందలేకపోతుంది, లేకపోతే నేను ఎంత కష్టపడి చదువుతున్నాను, ఎందుకు నా కష్టానికి తగిన ప్రతిఫలము రావట్లేదు, ఎందుకు నేను అనుకున్న చదువు నేను చదవలేకపోతున్నాను, లేకపోతే ఎందుకు నా ఆర్థిక పరిస్థితులు ఎంత కష్టపడుతున్నాను, రోజంతా కష్టపడుతున్నాను, ఎందుకు నా ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వట్లేదు అని దేవుని సన్నిధిలో వాట్ ఈస్ ద రీజన్ నాకు చెప్పండి ప్రవ్వా, నేను సరి చేసుకుంటాను, నేను దిద్దుబాటు చేసుకున్నానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రవ్వా, నాకు తెలియచేయండి అని దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం గనక మొర్ర పెట్టగలిగితే, దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? నీ తప్పుని నీకు చూపిస్తాడు. ఏది శపితమైంది ఉందో నీ ఇంట్లో దేవుడు చూపిస్తాడు. ఆ శపితమైంది చూపించడమే కాక దాన్ని తీసివేసి నీ జీవితంలో అద్భుతము చేస్తాడు. ఎక్కడ నువ్వు ఓడిపోయావో, ఎక్కడ నువ్వు తలదించుకున్నావో అదే ప్లేస్ లో దేవుడు నేను ఏం చేస్తాడంట? నిలవబెట్టగల శక్తిమంతుడు. ఎప్పుడు? మన జీవితాల్లో మనం దిద్దుబాటు చేసుకున్నప్పుడు కదా. చాలా సార్లు కరెక్షన్ అంటే మనకు చాలా మనకు ఇష్టం ఉండదు. కరెక్షన్ అంటే చాలా ఇష్టం ఉండదు. ఎవరన్నా నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, నీలో ఈ తప్పు ఉంది, లేకపోతే నీలో ఈ బలహీనత ఉంది, నువ్వు సరి చేసుకో, నీలో పలానా కోపం ఉంది, నీలో పలానా అవిధేయత ఉంది, నీలో పలానా గర్వం ఉంది, నువ్వు సరి చేసుకో, చాలా నువ్వు తొందరగా మాట్లాడతావు అని మనకు ఎప్పుడైనా చెప్పారు అనుకో, నువ్వేంటి నాకు చెప్పేది, ఫస్ట్ నువ్వు చూసుకో అంటాం. ఏమంటావండి? నువ్వేంటి నాకు చెప్పేది, ఫస్ట్ నువ్వు చూసుకో, నీ బ్రతుకు ఎలా ఉందో చూసుకుంటాం. కానీ ఎప్పుడు కూడా కరెక్షన్ కి రెడీగా ఉండము. కానీ దేవుడు అంటున్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా అంటాడు కీర్తనలో. అంటే దిద్దుకుండానికి మనం ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. ఓకే, ఎవరైనా మనకు మన తప్పు చూపించినప్పుడు, అవును ఈ తప్పు నేను చేస్తున్నానేమో, మన తప్పులు ఎవరికి తెలుస్తాయండి? మనం ఏది చేసినా వీఆర్ రైట్ అనుకుంటాం, కానీ మన తప్పులు ఎవరికి తెలుస్తాయి? ఎదుటి వారికి తెలుస్తాయి. ఎదుటి వాళ్ళు మనల్ని గమనిస్తారు గనక వాళ్ళు మన మనిషిని కోరి మనల్ని ఏం చేస్తారు? కొన్నిసార్లు గద్దిస్తారు, తప్పును సరి చేస్తారు. అలా సరి చేసినప్పుడు మనం సరి చేసుకుని గనక దేవుని సన్నిధిలో నిలబడగలిగితే మనం ఓడిన చోటే గెలవగలుగుతాం. కాబట్టి మొట్టమొదటిగా యెహోషువ చేసిన పని ఏంటండి? దిద్దుబాటు చేసుకున్నాడు. దిద్దుబాటు చేసుకుని, అయ్యో ప్రవ్వా నేనేం చేశాను, నేను ఎక్కడ తప్పిపోయాను, ఎందుకు మేము ఓడిపోతున్నాము అని చెప్పగానే వెంటనే అదే అధ్యాయము 7వ అధ్యాయము 10వ వచనంలో ఉంటది, యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మూపుకుందువు, ఇశ్రాయేలులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకుని ఉన్నారు,
కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. ఇక్కడ ఎంత ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే దిద్దుబాటు చేసుకోవడానికి యెహోషువ దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో బట్టలు చింపుకొని తన మీద ధూళి వేసుకుని దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నాడో వెంటనే దేవుడు ఎలాంటి దేవుడు అండి, మనం ఎలాంటి క్వశ్చన్ తో దేవుని దగ్గరికి వెళ్ళినా ఆయన ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. ఆయన దగ్గర ఆన్సర్ లేనటువంటి ఆ యొక్క సమాధానం ఇవ్వలేనటువంటి ఏది కూడా లేదు. సమస్త వాటికి దేవుని దగ్గర సమాధానం ఉంది. నేను ఎందుకు ఈ విధంగా ఓడిపోతున్నాను నా జీవితంలో, ప్రవ్వా నాకు తెలియచే అని నువ్వు నేను గనక అడిగితే దేవుడు తప్పకుండా నీకు మార్గాన్ని చూపిస్తాడు. ఆయన నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు, నీ జీవితాన్ని సరిచేస్తాడు. కాబట్టి ఎప్పుడైతే యెహోషువ దేవుని సన్నిధిలో తన యొక్క జీవితాన్ని కుమ్మరించుకుని మాకు చెప్పు ప్రవ్వా అన్నప్పుడే వెంటనే దేవుడు నమ్మడు, శపితమైనది మీలో ఉండడం వల్ల మీరు ఓడిపోతున్నారు అన్నాడు. వెంటనే ఏమి శపితమైనది మా ఇంట్లో మేము పెట్టుకున్నాం, ఎక్కడ ఓడిపోయాం అని మళ్ళీ దేవుని సన్నిధిలో అడిగితే అక్కడ ఏమంటున్నాడండి, ఆ యొక్క మీ దాంట్లో శపితమైనది నేను ఏదైతే తెచ్చుకోవద్దని మీకు చెప్పానో దాన్ని మీరు తెచ్చుకుని మీ గుడారాల్లో దాచుకున్నారు గనక మీ శత్రువు మిమ్మల్ని తరుముతున్నాడు అని చెప్పాడు. వెంటనే యెహోషువకి ఇంకా వెంటనే ఎవరు ఆ పని చేసింది, ఎవరు ఈ విధంగా చేసింది, దేవుని సన్నిధిలో దేవుడు తెచ్చుకోవద్దన్న దాన్ని ఎందుకు మీరు తెచ్చుకున్నారు అని దేవుని సన్నిధిలో మళ్ళీ ప్రార్థన చేయగా వెంటనే దేవుడు ఏమన్నాడు, ఆ యొక్క మొత్తం గోత్రాలు వారందరినీ వరుస క్రమంలో నిలబెట్టి వాళ్ళందరినీ వరుస క్రమంలో వారిని పెట్టినప్పుడు వెంటనే ఆ యొక్క ఇశ్రాయేలులో ఎవరు తప్పు చేశారో దేవుడు యెహోషువకి బయలుపరిచినట్లుగా ఉంటది. 7వ అధ్యాయం 20వ వచనంలో ఉంటది, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజము. ఆకాను అనే వ్యక్తి విరోధంగా దేవునికి తప్పు చేశాడు. ఏం చేశాడు, దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, అదుగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఏమన్నాడండి, ఆకాన్ అనే వ్యక్తి మీదకి ఆ పేరు వచ్చినప్పుడు వెంటనే ఆకాన్ ఏం చేశాడు, దేవుడు చెప్పండి ఏంటి ఏవైతే తెచ్చుకోవద్దన్నాడో ఆ శపితమైన నేను తెచ్చుకున్నాను. ఏం తెచ్చుకున్నాడంట, ఒక చీనారు పై వస్త్రాన్ని తెచ్చుకున్నాడంట, 200 తులముల వెండిని 50 తులముల బంగారు కమ్మిని వాటిని చూచి తన ఇంట్లో గుడారంలో ఏం చేసుకున్నాడంట, దాచి పెట్టుకున్నాడు. దేవుడు శపితమైంది నువ్వు తేవద్దు అంటే ఈ ఆకాన్ ఏం చేశాడు, ఆ శపితమైంది తెచ్చుకోవడం వల్ల తన జీవితంలో ఏం చేశాడు, నష్టాన్ని చవి చూసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఒక్క తప్పండి, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో లక్షల జనాంగం కదా, ఆ లక్షల జనాంగంలో కేవలము ఒక్క ఆకాను చేసిన తప్పుకి మొత్తం ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యుద్ధంలో ఓడిపోయారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి, చాలాసార్లు మన జీవితంలో ఎవరో ఒకరు ఆకాను లాంటి వాళ్ళు ఉంటారు, ఎవరో ఒకళ్ళు దేవునికి దూరంగా ఉన్నవారు ఉంటారు, ఎవరో ఒకళ్ళు దేవునికి అసహ్యమైన కార్యాలు చేసేవారు ఉంటారు. వారిని బట్టి కుటుంబము దీవించబడదు, వారిని బట్టి కుటుంబంలో ఓటమిని చవి చూస్తూ ఉంటాము. అది మనం గమనించుకోవాలి. దేవుడు సామూహికంగా పరిశుద్ధతను ఆశించే దేవుడు కదా. నేను ఒక్కదాన్నే పరిశుద్ధంగా ఉంటే అది దేవునికి ఇష్టం ఉండదు. నా కుటుంబం అంతా దేవునికి పరిశుద్ధంగా ఉండాలి, నా భర్త పరిశుద్ధంగా ఉండాలి, నా బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలి. అంటే కుటుంబంగా దేవుడు పరిశుద్ధతని ఆశించే దేవుడు. మరి ఒక్క ఆకానే కదండి, ఆకాన్ చేసిన దానికి ఆకాన్ ఒక్కనే శిక్షిస్తే సరిపోద్ది కదా, ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఓడిపోవాలి కదా చాలా సార్లు. కానీ దేవుడు ఆశిస్తుంది ఏం తెలుసా, కుటుంబం అంతా దేవుడు సన్నిధిలో పరిశుద్ధంగా ఉండాలి, కుటుంబం అంతా దేవునికి దగ్గరగా ఉండాలి. ఏ ఒక్కరు దేవునికి దగ్గరగా ఉండకపోయినా మన జీవితాల్లో ఓటమిని మనం చూస్తాం కదా. మన 4 వీలర్ ఉంది, కారు ఉంది, ఆ 4 వీలర్ కి ఒక టైర్ కి పంచర్ అయింది, అది ముందుకు వెళ్తుందా వెళ్ళదు కదా, అది ఏమైపోతుంది, ఆగిపోతుంది. అలాగే మన కుటుంబంలో కూడా ఒక్కని అవిధేయత, ఒక్కని పాపము మన కుటుంబాన్ని దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోకుండా చేస్తుంది. ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను భక్తిగా ఉన్నాను, నా ప్రార్థన ఉంది, నాకు చాలు అనుకోవడం కాదండి. ఎవరైతే నీ కుటుంబంలో రక్షణ లేదో, ఎవరైతే నీ కుటుంబంలో దేవునికి అవిధేయంగా జీవిస్తున్నారో వారి పట్ల నువ్వు నేనేం చేయాలి, భారము కలిగి ప్రార్థన చేయాలి. సామూహికంగా దేవుని సన్నిధికి
సన్నిధిలోకి మనం రావాలి, కుటుంబంగా దేవుని మనం ఆరాధించాలి. అది దేవుని చిత్తమైంది. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఆ యొక్క ఆకాను చెప్పడం జరిగిందో వెంటనే ఏం చేశాడండి, దేవుడు ఏం చెప్పాడు, వాడిని ఏం చేశాడంటే రాళ్లతో కొట్టి అగ్నితో కాల్చి వాడిని చంపివేయండి అని అన్నాడు. ఒక్క తప్పండి, తన కుటుంబం కుమారులు కుమార్తెలు నాశనం అయిపోయారు కదా, ఎంత గొప్ప ఘోరం కదా. ఒక తప్పు, ఒక కుటుంబం, ఒక వ్యక్తి ద్వారా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కాబట్టి ఈ యొక్క ఆకాను చేసిన తప్పుకి ఆ యొక్క రాళ్లతో కొట్టబడి అగ్నితో కాల్చి వేయబడ్డారు. ఆ యొక్క ఆకోరు లోయ అని ఆ లోయకు పేరు పెట్టడం జరిగింది. ఎందుకు తెలుసా, బాధ అంటే ఒక కుటుంబము కూడా సజీవ సమాధులుగా అక్కడ మిగిలినట్టుగా ఉంది. ఎందుకు, ఒక అవిధేయమైన క్రియ, దేవునికి చేయొద్దన్న పని చేయడం వల్ల వారి జీవితాల్లో ఆ యొక్క శాపాన్ని తెచ్చుకున్నారు. దేవుడు చేయొద్దన్న పని చేయడం వల్ల వాళ్ళు ఏం చేశారు, ఆ యొక్క యుద్ధంలో ఓడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో ఏది శాపగ్రస్తమైంది మన జీవితాల్లో ఉంది, ఎందుకు ఓడిపోతున్నాం, ఓటమికి గల కారణాలు ఏంటి, నాకు తెలియజెప్పు ప్రవ్వా అని దేవుని సన్నిధిలో కనుక వెళ్ళి నువ్వు నేను ప్రార్థించగలిగితే దేవుడు తప్పకుండా మనకు విజయం ఇచ్చే దేవుడు. మరి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తానండి. మరి నా జీవితంలో మరి నేను జాబ్ చేసినప్పుడు కూడా ఒక 15 years 2015 వరకు నేను జాబ్ చేశాను. ఆ యొక్క 15 years మా మ్యారేజ్ అయిన తర్వాత నుంచి కూడా మేము ఫైనాన్షియల్ గా డబ్బు సంపాదించుకున్నా కూడా ఎంత సంపాదించినా అసలు ఈ నెలాఖరు అయ్యేటప్పటికి డబ్బులు ఉండే కదా ఇంట్లో. అసలు డబ్బులు అంటే ఎట్లా ఖర్చు, ఏదో ఒక ఖర్చు వచ్చి మొత్తం డబ్బులన్నీ ఖర్చు అయిపోయి ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ గా బర్డెన్ ఫీల్ అయ్యే వాళ్ళం చాలా మటుకి. అవుతుంటే చాలా సార్లు ప్రవ్వా ఏంటి ప్రవ్వా నీకు ఇవ్వాల్సింది దశంభాగం నీకు ఇస్తున్నాను కదా, నేను ఏం తప్పు చేస్తున్నాను, ఎందుకు ఫైనాన్షియల్ గా మేము ఎదగలేకపోతున్నాం, ఎందుకు మా ఫైనాన్షియల్ స్థితి ఈ విధంగా ఉంటుంది అని దేవుని సన్నిధిలో నేను చాలా ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక రోజు ఆదివారం నేను చర్చిలో కూర్చుని దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు దేవుడు అనుకోకుండా వాక్యం యెహోషువ గ్రంథాన్ని చూపించి, ఎందుకు నేను శత్రువు చేతిలో ఓడిపోతున్నాను, నేను కష్టపడి సంపాదించుకున్న నా కష్టార్జితాన్ని శత్రువు ఎందుకు దొంగిలించేస్తున్నాడు అని దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడినట్టు, మీ గృహంలో శపితమైంది మీరు పెట్టుకున్నారు అన్నారు. వెంటనే నేను చాలా షాక్ అయ్యాను. ఏంటి ప్రవ్వా నా గృహంలో శపితమైంది ఏముంది, ఏంటి నేను శపితమైంది నేను ఎప్పుడు ఏమి తెచ్చుకోలేదే, ఎవరిదన్నా దొంగిలించేసానా, నాకు ఆ విధమైన ఆలోచనలు వచ్చినాయి, ఎవరి వస్తువునైనా నేను దొంగిలించానా, లేకపోతే ఎవరిదైనా అనుకోకుండా తెచ్చేసుకున్నానా, ఏంటి ప్రవ్వా నువ్వు నాతో మాట్లాడు అని దేవుని సన్నిధిలో ఆ మాట్లాడినప్పుడు దేవుడు నాకు ఏం చెప్పాడంటే, ఒక కీబోర్డ్ ని దేవుడు చూపిస్తున్నాడు. ఒక కీబోర్డ్ ని దేవుడు నాకు చూపిస్తుంటే ప్రవ్వా కీబోర్డ్ ఏంటి, శపితమైంది ఏంటి, నా గృహంలో ఉండడం ఏంటి అని చాలా ఆలోచించానండి. మరి మా పాస్టర్ గారు అది ఆయన ఉద్యోగం వచ్చినప్పుడు కొత్తలో ఆ కీబోర్డ్ కొనుక్కున్నారంట. కొనుక్కున్నప్పుడు చెప్పాను, నాకు ఈ విధంగా కొనుక్కున్నాను నేను అని చెప్పారు. చాలా కాలం మా ఇంట్లో ఉంది. అయితే నేను ఏమనుకున్నా, ఎప్పుడే కొనుక్కున్న వస్తువు ఫస్ట్ హ్యాండ్ కొనుక్కుంటారు కదా, అది ఎందుకు శపితం అయిపోయిందని చెప్తున్నాడు దేవుడు. కీబోర్డ్ అని మనసుకు ఒకటే అనిపిస్తుంది నాకు, ఎందుకు ఇలాగ అనిపిస్తుంది, కీబోర్డ్ లో ఏముంది అని చెప్పి అనగా వెంటనే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే మీరు ఈ కీబోర్డ్ ఎట్లా కొన్నారు అని అడిగాను. కీబోర్డ్ ఎలా కొన్నారని అడగానే వెంటనే అని అన్నారు, సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నాను నేను అన్నారు. అంటే సెకండ్ హ్యాండ్ అంటే ఎవరి దగ్గర కొన్నారంటే పలానా వ్యక్తి దగ్గర కొన్నాను అన్నారు. ఇదిగో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, శపితమైంది మీలో ఉండడం వల్ల మీరు ఫైనాన్షియల్ గా మీరు ఎంత సంపాదించినా అది శత్రువు తినివేస్తున్నాడు. ఎప్పుడైతే దాన్ని మీరు తీసివేస్తారో అప్పుడే మీరు ఫలాన్ని చూడగలుగుతారు అని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అండి అని చెప్పగానే వెంటనే పాస్టర్ గారు కూడా సరే అయితే మరి దీన్ని ఏం చేద్దాం అని చెప్పి చాలా సార్లు మేము ఏం చేసామంటే సరే అమ్మేద్దాం లేకపోతే ఎవరికైనా ఇచ్చేద్దాం అని 1 month వి ట్రైడ్ అండి. 1 month మనం ఎంత ట్రై చేసామంటే అది దాన్ని ఏ విధంగా ఎవరికైనా అమ్మడానికైనా లేకపోతే ఫ్రీగా ఇవ్వడానికైనా ఎంతో మందిని పాస్టర్ గారు కాంటాక్ట్ చేశారు, కానీ అది మాత్రం ఇంట్లోంచి వెళ్ళలేకపోతే మళ్ళీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రవ్వా దీన్ని నేను ఏం చేయను ప్రవ్వా, నాకు ఏం అర్థం కావట్లేదు, నువ్వేమో ఇది తీసివేయమంటున్నావు, ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నేను ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి, ఎవరికి ఇద్దామన్నా ఎవరు తీసుకొని అంటున్నా, నేను ఏం చేయాలి ప్రవ్వా అన్నప్పుడు దేవుడు ఆకాన్ని ఏ విధంగా కాల్చివేశాడో ఆ విధంగా దాన్ని కాల్చివేయని దేవుడు మాట్లాడాడు. 2 సార్లు క్లియర్ గా దేవుని యొక్క స్వరాన్ని విన్నాను. ఆ ఆకాన్ని ఏ విధంగా కాల్చాడో దాన్ని కాల్చివేయ అన్నాడు. వెంటనే పాస్టర్ గారితో చెప్పాను, ఏమండి మనం వెళ్ళి దాన్ని కాల్చేద్దాం అని అనగానే పాస్టర్ గారు నేను కూడా మరి ఇంట్లో ఎవరికి నేను చెప్పలేదండి, ఇప్పటి వరకు కూడా చాలా మందికి తెలియదు ఇంట్లో. వెంటనే ఆ యొక్క కీబోర్డ్ ని తీసుకెళ్లి ఒక ప్లేస్ కి తీసుకెళ్లి కిరోసిన్ వేసి కాల్చేసి ఇంటికి రాగానే
ఆ తెల్లవారుజామున ఒక దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఒక మనిషి ఒక కూలీలా ఉన్నాడు, నా ఎదురుగుండా నుంచి చూస్తున్నాడు. క్లియర్ గా దర్శనాన్ని నేను చూస్తున్నాను. ఆ మనిషి ఎందుకు ఇలా వచ్చాడు అని నేను చూడగానే ఎప్పుడైతే అది కాల్చివేయడం జరిగిందో ఆ మనిషి ఆ యొక్క శత్రువు మా గుహము నుంచి వెళ్ళిపోవడం జరిగిందండి. అప్పటి నుంచి అది ఎప్పుడు జరిగిందంటే 2017లో ఆ కార్యాన్ని నేను చూడగలిగాను. 2017లో జరిగిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు వచ్చేది కొంచెమైనా కూడా దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. అనేక మందికి నేను గొప్పగా నేను చెప్పుకోవట్లేదండి, మాకున్న దాంట్లో కొంచెంలో కూడా ఇతరులకు సహాయపడేటట్లు దేవుడు మాకు చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? దేవుని మాటకు లోబడినందుకు. ఆ శపితమైంది మా గృహంలో నుంచి తీసివేసినందుకు మా జీవితంలో ఈరోజు ఫైనాన్షియల్ గా మా జీవితంలో దేవుడు మమ్మల్ని ఎంతో ఆశీర్వదించాడు. మాకున్న కొంచెం దాన్ని దేవుడు ఎంతో బ్లెస్ చేసి మాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఎందుకు తెలుసా? ఆ శపితమైన వస్తువును మా గృహంలో నుంచి తీసివేసినందుకు. ఈ సాక్ష్యాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే మన జీవితాల్లో కూడా ఏదో ఒక శపితమైన వస్తువు ఉండవచ్చు, లేకపోతే దేవునికి అవిధేయమైన క్రియ చేస్తూ ఉండవచ్చు. ఏదైతే అడ్డగిస్తుందో దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రతి వ్యక్తి, ప్రభువా నేను ఎందుకు ఓడిపోతున్నాను నాకు చెప్పు అని దేవుని సన్నిధిలో గనక మనం ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా మన ప్రాబ్లమ్స్ కి సాల్వ్ చేసే దేవుడండి. నువ్వెందుకు ఆ పరిస్థితి గుండా వెళుతున్నావో దేవుడు తప్పకుండా ఆయన వాక్కుని పంపించి మనతో మాట్లాడతాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఓడిన చోటే వారు గెలవడానికి కారణం, మొట్టమొదటి కారణం ఏంటి? వాళ్ళు దిద్దుబాటు చేసుకున్నారు. వాళ్ళ దేవుని సన్నిధిలో ఏమైతే తప్పు చేశారో దాన్ని సరి చేసుకున్నారో గనక వాళ్ళు ఓడిన చోటే గెలవగలిగారు. మరి రెండవదిగా మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఓడిన చోటే ఎందుకు గెలిచారు అని మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా శత్రువును మనం ఏం చేయకూడదంట? తక్కువ అంచనా వేయకూడదు. ఏం చేయకూడదండి? మన శత్రువుని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదంట. వీళ్ళు అనుకున్నదంట, ఇశ్రాయేలు ప్రజలు హాయి పట్టణం ఎంత పట్టణం, అది చిన్న పట్టణం, దాని మీదకి ఇశ్రాయేల్ సైన్యం అంతా వెళ్ళక్కర్లేదు, ఏదో కొంతమంది వెళితే సరిపోతుంది, అంతమంది వెళ్ళనవసరం లేదు అని ఏమనుకున్నారంట. అక్కడ చూడండి, ఒకసారి చూడండి, 7వ అధ్యాయం 3వ వచనంలో ఉంటది. 7వ అధ్యాయం 3వ వచనంలో, హాయిపురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్లి హాయిని పట్టుకొని వచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దివారుగా ఉన్నారు కదా అనిరి. ఇక్కడ ఏం చెప్తున్నాడండి దేవుడు? వాళ్ళ మీదకి ఎందుకండి మొత్తం ఇశ్రాయేలు సైన్యాన్ని అంతా ఎందుకు మనం వేసుకుని వెళ్ళాలి? కేవలం 2-3 వేల మంది వెళ్తే సరిపోతుంది అని ఏం చేశారంట? దే అండర్ ఎస్టిమేటెడ్ ద ఎనిమీ. ఏం చేశారంట? శత్రువును తక్కువ అంచనా వేస్తారు. మన జీవితాల్లో కూడా మన శత్రువు ఎవరండి? సాతాను మనం ఏం చేస్తాం? చాలా తక్కువ అంచనా వేస్తాం. వాడు ఏం చేస్తాడులే, యేసుప్రభు తల చెతక్కొట్టేశాడు కదా, వాడు ఏం చేయగలుగుతాడులే అని చాలా సార్లు శత్రువుని మనం ఏం చేస్తాం? అండర్ ఎస్టిమేట్ చేసి వాడి చేతిలో మనం ఓడిపోతూ ఉంటాము. సాతాను ఎలాంటి వాడు? వాడి యొక్క కోరలు తుంచబడిన కేవలం వాడు తోకతో మనల్ని అందరినీ భయపెడుతున్నాడండి. కేవలం వాడు తోకతోనే మనం అందరం భయపడిపోతున్నాం. అంటే వాడు ఎంత పవర్ఫుల్లో చూడండి. వాళ్ళ తల చిదుగుపోయింది ఆల్రెడీ. యేసుప్రభు తలను చితక్కొట్టేశాడు. ఆ తల చితక్కొట్టేసినా కూడా తోకతో ప్రపంచాన్ని ఆడేస్తున్నాడు వాడు కదా. కానీ ఎప్పుడు కూడా శత్రువుని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయడానికి వీలలేదు. వాడు 24/7 ప్రతి నిత్యము ప్రతి క్షణము విశ్వాసి పక్కనే కూర్చుని ఏ విధంగా ఈ వీళ్ళను పడవేయాలి, ఏ విధంగా వీరు భక్తి మార్గాన్ని తొలగించాలి, ఏ విధంగా వీళ్ళు పాపం చేసేటట్టు పురుకొల్పాలి అని ప్రతి నిమిషము వాడు ఏం చేస్తాడు? మనల్ని వెంటాడుతూనే ఉంటాడు. అందుకనే యేసుప్రభువు వారు చాలా సార్లు చెప్తున్నాడు ఏమని? మెలకుగా ఉండడి. ఎలా మెలకుగా ఉండాలి? కళ్ళు తెరుచుకుని కూర్చోవాలా? కాదండి, ఆత్మలో మెలకుగా ఉండాలి. శత్రువు చేసే దాడి నుండి మనం తప్పింపబడాలంటే మనలో ఏముండాలి? ఆత్మలో మనకు మెలకు ఉండాలి. ఎప్పుడైతే ఆత్మలో మెలకుగా ఉంటామో శత్రువుని మనం జయించగలుగుతాం. వాడు ఏం చేస్తాడే, వాడు ఏమి చేయడు అనుకుంటే మన జీవితాన్ని నాశనం చేస్తాడు. అంతేకాకుండా మన ప్రధానమైన శత్రువు ఎవరు? పాపం కదండి. మన ప్రధానమైన శత్రువు ఏంటి? పాపం. మనం ఏమనుకుంటాం? ఆ చిన్న బలహీనతే కదా, నాకు ఈ చిన్న అలవాటే ఉంది కదా, ఇది నన్నేం చేస్తుందిలే, ఇది నన్నేం పాడు చేస్తుందిలే అని ఏం చేస్తాం? చిన్న బలహీనత అండి, ఏదోనండి ఈ బలహీనత నేను జయించలేకపోతున్నాను, నాలో అబద్ధం అనే బలహీనత ఉందండి, లేకపోతే నాలో కోపం అనే బలహీనత ఉందండి, లేకపోతే నాకు అసూయ అనే బలహీనత ఉందండి, లేకపోతే ఇదో పలు రకాల బలహీనతలు. నేనండి ఆ యొక్క థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, మా ఇంట్లో 70mm టీవీ ఉందండి, దాంట్లో సినిమా చూస్తానండి.
ఏమండి, నేను సినిమా థియేటర్కి ఎప్పుడు వెళ్ళనండి. మా ఇంట్లో ఆ యొక్క పెద్ద టీవీ ఉందండి, దాంట్లో సినిమా చూస్తాను. ఎక్కడ చూసినా ఈవెన్ సెల్లో చూసినా అది సినిమానే. అది సినిమా కాకుండా పోదు. కాబట్టి మన జీవితంలో ఏ బలహీనత ఉన్నప్పటికీ మన జీవితంలో దేవుని సన్నిధిలో ప్రభువా, ఆ పాపము చిన్నగా ఉన్నప్పుడే దాన్ని విడిచిపెట్టగలగాలి. అలా విడిచిపెట్టకుండా ఆ పాపాన్ని గనక పోషిస్తూ ఉంటే రేపొద్దున అది మనల్ని మింగివేస్తుంది, రేపొద్దున అది మనల్ని నాశనం చేస్తుంది. అది మనం గుర్తిరగాలండి. ఆ పాపము చిన్న బలహీనతే కదా, ఇది ఒక్కటే కదా, మిగతా అన్ని దేవునికి ఇచ్చేసాను కదా, మిగతా అన్ని దేవునికి ఇష్టంగా ఉంటున్నాను కదా, ఇవి ఒక్కటే కదా, ఏం అవ్వదులే అని ఒక చిన్నదాన్ని వదిలిపెట్టుకోకుండా దాచుకుంటే రేపొద్దున అదే నీకు మేకై నీ జీవితాన్ని నిత్య నరకానికి నడిపిస్తుంది. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో శత్రువుని ఎన్నడూ తక్కువ అంచనా వేయకండి. అందుకనే ఒక భక్తుడు అంటాడంట, దెర్ ఇస్ నో గ్రేటర్ డేంజర్ దెన్ అండర్ ఎస్టిమేటింగ్ యువర్ అపోనెంట్. ఏమంటాడండి? దెర్ ఇస్ నో గ్రేటర్ డేంజర్ అంటే మన శత్రువు గురించి గనక మనం తక్కువ అంచనా వేసుకుంటే దానికంటే డేంజర్ వేరేది ఏది కూడా లేదు. కాబట్టి మన జీవితంలో మనం ఏం చేయాలి? ఏ పాపం ఉన్నా అది చిన్నదైనా, చాలా మైన్యూట్ అవ్వచ్చు, మన ఆలోచనలు అవ్వచ్చు, మన తలంపులు అవ్వచ్చు, లేకపోతే మనం ఏది చేసినా కూడా మన జీవితాల్లో ఏముండాలి? ఆ పాపాన్ని విడిచిపెట్టే స్థితిలో ఉండాలి. ఒక రోజంట చాలా వర్షాలు వచ్చినాయి కదా ఈ మధ్యకాలంలో. ఈ వర్షాల్లో వస్తున్నప్పుడు చాలా విత్తనాలన్నీ కొట్టుకుని వెళ్ళిపోతున్నాయంట. వర్షాన్ని కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే ఒక తాడి చెట్టు, పెద్ద 150 మీటర్స్ హైట్ ఉన్న తాడి చెట్టు ఒక చోటు ఉండి మంచిగా నిలువుగా ఉంటే ఆ యొక్క వర్షానికి ఆ యొక్క విత్తనాలన్నీ కొట్టుకుని వెళ్ళిపోతుంటే మర్రి విత్తనం అందంట ఆ తాడి చెట్టు దగ్గరకు వచ్చి, తాడి చెట్టు ఇదిగో చాలా వర్షం వచ్చేస్తుంది, నీళ్ళన్నీ వచ్చేసి మేము కొట్టుకుపోతున్నాము, దయచేసి ఒక్క రాత్రికి నీ దగ్గర నాకు ప్లేస్ ఇయ్యి, ఈ ఒక్క రాత్రి అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతాను అందంట. వెంటనే తాడి చెట్టు అనుకుందంట, ఒక్కరోజు ఏముంది, నీవు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండు, నేను ఎంత పొడుగున్నాను, నువ్వు ఆ చిన్న విత్తనం నన్నేం చేస్తుంది అని తాడి చెట్టు ఏం చేసిందంట, సరే ఉండని అని ప్లేస్ ఇచ్చిందంట. వెంటనే మరి విత్తనం ఏమవుతుందండి? భూమిలోకి వెళ్ళగానే అదేమవుద్ది? వెంటనే మొలకొస్తుంది కదా. కొన్ని రోజులకి మొలకొచ్చింది. ఈ తాడి చెట్టు అనుకుందంట, నేను ఎంత పొడుగున్నానో అది ఎంత చిన్న మొలక, అది నన్నేం చేస్తుందిలే అని చెప్పి అట్లానే ఉండనిచ్చిందంట. కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికి లాస్ట్కి అక్కడ ఏం కనిపిస్తుంది తెలుసా? ఓన్లీ మర్రి చెట్టు కనిపిస్తుందంట, తాడి చెట్టు కనిపించట్లేదు. అక్కడ అసలు ఎవరు ఉండాలి? తాడి చెట్టు ఉండాలి. కానీ ఆ ప్లేస్ ని ఎవరు ఆక్యుపై చేస్తారు? మర్రి చెట్టు ఆక్యుపై చేస్తుంది. ఎందుకు? ఆ యొక్క మర్రి చెట్టుకి ఎవరిచ్చారు స్థానాన్ని? ఆ తాడి చెట్టు ఇవ్వడం వల్ల మొత్తం దాని యొక్క స్థానాన్ని, ఆ యొక్క ప్లేస్ అంతటిని ఆ మర్రి చెట్టు ఆక్యుపై చేసి దాన్ని కనబడనివ్వకుండా చేసేసింది. కాబట్టి మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం, ఒక చిన్న తప్పు, ఒక చిన్న పాపము, ఆ బలహీనత మనం సరి చేసుకోవాలి, మనం విడిచిపెట్టగలగాలి, దేవుని సన్నిధిలో క్రమంగా రావాలి, దేవుని సన్నిధిలో క్రమంగా ప్రార్థన చేయాలి. ఒక రోజు భక్తి, ఒక రోజు 4 రోజులు ప్రార్థన చేయకపోవడం కాదండి. ఒక క్రమమైన ప్రార్థనా జీవితం ఉండాలి, ఒక క్రమమైన వాక్య ధ్యానం ఉండాలి. అప్పుడే దేవుడు సంతోషపడతాడు. కాబట్టి ఎప్పుడు కూడా రెండవదిగా మనం ఏం చేయకూడదు? శత్రువుని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. మన పాపము చిన్నగా ఉన్నప్పుడే దాన్ని తుంచి వేయడానికి మనం ప్రయత్నం చేయాలి. మరి మూడవదిగా వారు చేసిన పని ఏంటి అని అంటే, దే హ్యాడ్ ఎ ప్లాన్. ఏముందంట? వాళ్ళకి ఒక స్ట్రాటజీ ఉందంట, ఒక వ్యూహం రచించుకున్నారంట. ఇప్పుడు ఓడిపోయారు కదా, 7వ అధ్యాయంలో వారు ఏం చేశారు? ఓడిపోయారు. ఎప్పుడైతే ఓడిపోయారో మరి ఆ యొక్క యెహోషువ ఆ శపథమైన తీసివేసిన తర్వాత గెలవాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంట? ఒక వ్యూహం, ఒక ప్లాన్ వేసుకున్నారంట. మరి యెహోషువ ఏమని ప్లాన్ వేసుకున్నారో తెలుసా? అక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 8వ అధ్యాయం 10వ వచనంలో ఉంటది. 8వ అధ్యాయం 10వ వచనంలో, ఉదయమున యెహోషువ వేకువన లేచి జనులను వ్యూహపరచి తానును ఇశ్రాయేలు పెద్దలను జనులకు ముందుగా హాయి మీదకి పోయిరి. ఇక్కడ ఏం చేశారంట? వ్యూహం రచించుకున్నారు, అంటే ప్లాన్ వేసుకున్నారు కదా. ఏంటా వ్యూహం అంటే 30,000 మంది మాటుగాండ్రుని వాళ్ళు పెట్టుకున్నారు. ఇంతకుముందు ఏమనుకున్నారు? అక్కడ 7వ అధ్యాయంలో 2,000 వెళ్ళినా 3,000 వెళ్ళినా ఆ యొక్క హాయి పట్టణాన్ని ఈజీగా మనం ఓడించేయచ్చు అనుకున్న వాళ్ళు ఈ యొక్క ఎప్పుడైతే ఓడిపోయారో వాళ్ళకి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. సరి చేసుకుని వెంటనే ఎంతమంది వెళ్ళారండి? 30,000 మంది మాటుగాండ్రునంట ఆ యొక్క హాయి పట్టణానికి ఆ పడమటి దిక్కున వారు దాచినట్టుగా ఉంది. అంటే మనం చాలా సార్లు మన జీవితంలో వీ షుడ్ హ్యావ్ ఎ ప్లాన్.
ఫ్యూచర్ గురించి మనం ప్లాన్ కలిగి ఉండాలండి. చదువుకుంటున్న వాళ్ళు ఎప్పుడైనా కూడా అయ్యో నేను ఏం చదవాలి అని ఒక ప్లాన్ ఉండాలి. ఒక IAS ఆఫీసర్ అవ్వాలంటే నేను ఎలా చదవాలి అని ఒక ప్లాన్ ఉండాలి. లేకపోతే ఒక మంచి డాక్టర్ అవ్వాలంటే ఎలా చదవాలి అని ఒక ప్లాన్ ఉండాలి. ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. ఆ స్ట్రాటజీ ఫాలో అవ్వకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను MBBS చదువుతానండి, లేకపోతే నేను IAS కలెక్టర్ అవుతానండి అని ఊరికి చదవకుండా ఖాళీగా కూర్చున్నాడు అనుకో, అవుతాడండి? ఎవరు కూడా అవ్వలేరు. మనం ఏం చేయాలి, దానికి తగినట్టుగా మనం ప్లాన్ చేసుకుని మన జీవితాన్ని ఆ ప్రకారంగా నడిపించుకోవాలి. అంతేకాకుండా మనకొచ్చే డబ్బు విషయంలో కూడా ఒక ప్లాన్ కలిగి ఉండాలి. 10,000 దేవుడు మనకి ఒక నెలకు సరిపోయినందుకు 10,000 డబ్బులు ఇచ్చాడు. ఆ 10,000 డబ్బులు ఇస్తున్నప్పుడు ఆ 10,000ని నెలంతా నేను ఏ విధంగా ఖర్చు పెట్టుకోగలగాలి, ఒక వ్యూహం ఉండాలి, ఒక ప్లాన్ ఉండాలి. లేకపోతే ఇప్పుడు 10,000 వచ్చినాయి కదా, ఈ రోజు మటన్ వండేసుకుందామా, లేకపోతే చికెన్ బిర్యానీ వండుకుందామా, లేదా ఫిష్ ఫ్రై చేసుకుందామా అని చెప్పేసి వచ్చిన 10,000 ఒక 2 రోజులు అవగొట్టేసి మళ్ళీ నెలాఖరు వచ్చేటప్పటికి అయ్యో ఏమీ లేదే, ఎలాగా నా పరిస్థితి అనుకోవడం కాదండి. దే షుడ్ బి ఏ ప్లాన్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. మన జీవితంలో ప్లాన్ లేకుండా ఏది చేయకూడదు. చాలా మంది అంటారు, ఒక వాక్యం చూపిస్తారు, దేవుడు ఏమన్నాడండి, రేపటి గురించి మీరు చింతించకండి అన్నారు కదా, మరి మీరేంటండి ఎలా చెప్తున్నారు ప్లాన్ వేసుకోమన్నానండి, నేను చింతించమనట్లే. దేవుడు ఏమన్నాడు, రేపటిని గురించి మీరు చింతించకండి. చింతించడం అంటే అయ్యో రేపు ఏమైపోద్దో, రేపు ఇల్లు కట్టగలుగుతానో లేదో, రేపు నా పిల్లలు ఏమవుతారో అని దేవుడు ఏమన్నాడు, చింతించొద్దు అంటాడు. కానీ ఆలోచించొద్దు అనట్లే, ప్లాన్ వేసుకోవద్దనట్లే దేవుడు. మనకి ఒకవేళ డబ్బులు వచ్చినప్పుడు ప్రవ్వా ఈ డబ్బులు నేను ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఈ డబ్బులు నెల అయిపోయే వరకు ఏ విధంగా నేను ఖర్చు పెట్టుకుని దాన్ని సేవ్ చేసుకోగలగాలి అని ఒక ప్లాన్ మనం వేసుకోవాలి కదా. ఈ యొక్క సిటీలో 10,000 వచ్చిన వాళ్ళు బ్రతుకుతున్నారు, ₹1,00,000 వచ్చిన వాళ్ళు బ్రతుకుతున్నారు. 10,000 వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. వాళ్ళకున్న వచ్చిన దాంట్లో ఎంతో హ్యాపీగా మంచిగా ఖర్చు పెట్టుకుని హాయిగా నెలంతా గడుపుతారు. అదే ₹1,00,000 వచ్చిన వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఆ ₹1,00,000 రాగానే వచ్చిన వెంటనే ఆ EMI, కార్ EMI, లేకపోతే ఆ ఫ్రిడ్జ్ EMI, లేకపోతే టీవీ EMI, అన్ని EMI అయిపోయిన తర్వాత చేతిలో మిగిలేదంతా ఒక ₹1,000 మిగులుతుందేమో. ₹1,000 మిగిలిన తర్వాత అయ్యో ఈ ₹1,000 నెలంతా ఎలా గడపాలి అని ఆలోచన. ఎందుకు ఆ విధమైన పరిస్థితి వచ్చింది అంటే మనం ఎప్పుడు కూడా మనకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టేస్తాం. మనకు వచ్చేది ఎంత, మనం ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా వాడుకోవాలి, దేవుని దగ్గర ప్లాన్ అడగాలి. ప్రవ్వా నాకు ఇంత జీతం వస్తుంది, ఈ నెల జీతాన్ని ఏ విధంగా నేను వాడుకోవాలి, గివ్ మీ ఏ ప్లాన్, నాకు ఒక వ్యూహాన్ని ఇవ్వండి ప్రవ్వా, నాకు ఏ విధంగా ఫ్యూచర్ గా నేను ఏ విధంగా ఆలోచించుకోవాలి, ఫ్యూచర్ గా నేను ఏ విధంగా వెనక్కి వేసుకోవాలి కదా. మరి దేవుడు కూడానండి, మనం అనుకుంటున్నాం దేవునికి మరొక పేరు ఏం తెలుసా, పేతురు రాసిన గ్రంథంలో ఉంటది, భవిష్యత్ జ్ఞాని అని ఉంటది. దేవుడు ఎలాంటి దేవుడు అంట, భవిష్యత్ జ్ఞాని. అంటే ముందు జరిగే వాటి గురించి ఆయన ప్లాన్ వేసుకుంటూ ఉన్నాడు. ఆయన అలా ప్లాన్ వేసుకున్నాడు గనకే ఆయన అనాది సంకల్పంలోనే ఏమన్నాడు, మీ స్త్రీ సంతానానికి ఈ యొక్క సర్పం సంతానానికి ఏమవుద్ది, వైరము కలుగుతుందని ఎక్కడ రాయబడింది, ఆది కాండంలోనే రాయబడింది. కానీ అప్పుడే నెరవేరిందండి, 4,000 సంవత్సరాలు పట్టింది అది నెరవేరడానికి. అంటే దేవుడు ఎప్పుడు ప్లాన్ వేసుకున్నాడు, అనాది కాలంలోనే శత్రువు తెగ నరకాలని ఆయన ముందుగానే ప్లాన్ వేసుకున్నాడు. అంటే హీ హ్యాజ్ ఎ ప్లాన్. మన జీవితంలో కూడా మనం ముందు జీవితము సాఫీగా జరగాలి అంటే ఇప్పుడు వచ్చింది నేను తినేసాను తాగేసాను అయిపోయింది కాదండి. రేపొద్దున నెక్స్ట్ జనరేషన్ కి మనం సేవ్ చేయాలి, మన పిల్లలకు మనం సేవ్ చేసి ఉంచాలి. అంటే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవడానికి వీలు లేదు. లగ్జరీ లైఫ్ ఏదో ఒకటి మనం ఏం చేస్తాం, మనకు ఒక షూ ఉంటే ఆల్రెడీ కానీ మళ్ళీ ఇంకో షూ కొనేసుకుంటాం, ఒక వాచ్ ఉంటుంది ఆల్రెడీ ఇంకో వాచ్ కొనేసుకుంటాం కదా. అంటే అన్ని డబల్ త్రిబుల్ ఏదైనా కూడా అన్ని ఎక్కువ కొనేసుకోవాలి. ఒకటి ఉంటుంది ఇంకోటి తెచ్చేసుకోవాలి. మరి అప్పు లేకుండా ఏమవుతామండి, దేవుడు ప్లాన్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా మన డబ్బు విషయంలో జాగ్రత్త కలిగి మనం సేవ్ చేసుకుని దేవుని రాజ్యవ్యాప్తిలో మనం దాన్ని ఖర్చు పెట్టడానికి ఇష్టపడాలి. కాబట్టి మన జీవితంలో మరి యేసుప్రభువు వారే ఆ యొక్క అనాది సంకల్పంలోనే ఆయన ప్లాన్ వేసుకుని మన జీవితంలో ఆ రక్షణ ప్రణాళిక నెరవేర్చినప్పుడు నా జీవితాల్లో ఎంత, ఇప్పుడు చూడండి మా యొక్క అత్తగారు కానీ మా అమ్మోళ్ళు కానీ వీళ్ళందరికీ ఏముంది, వాళ్ళకి మంచి పెన్షన్స్ ఉన్నాయి, హ్యాపీగా ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చే జనరేషన్స్ పెన్షన్స్ ఉన్నాయా, ఎవరికి పెన్షన్ లేదండి. వాళ్ళు కష్టపడిందే వాళ్ళకు ఉంటుంది అంతే. ఇంకా తర్వాత వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళకి
తెలియదు, ఆ తర్వాత ఫ్యూచర్ లో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇప్పటి నుంచి వాళ్ళు ఏం చేయాలి, ప్లాన్ చేసుకోవాలి. నా డబ్బుని ఏ విధంగా నేను ఫ్యూచర్ లో నేను ఎలా వాడుకోవాలి, ఒకవేళ నాకు ఉద్యోగం పోయినా నేను ఏ విధంగా నా డబ్బును సేవ్ చేసుకుని నేను బ్రతకగలగాలి అని ఒక ఆలోచన మనకు ఉండాలి. అలా ఆలోచన ఉన్నప్పుడే దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్లాన్ చేసుకోవడం ఎప్పుడు తప్పు కాదు, అంతేగాని బెగబట్టేసి ఇంకా పాస్టర్ గారు ఇలా చెప్పారు కదా బెగబట్టి బాగా డబ్బులు వెనకేద్దాం, అలా చేయకండి. మనం బెగబట్టి దరిద్రులు అయ్యేవారు కలరు, విస్తారంగా ఇచ్చి అభివృద్ధి పొందేవారు ఉన్నారండి. దేవుడు ఎక్కడ ఇమ్మన్నాడు అక్కడ ఇవ్వండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. దేవునికి ఇవ్వాల్సిన దశభాగం దేవునికి ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి. మనం దానివల్ల మనకు ఆశీర్వాదం. దేవుడు ఒక్కొక్కసార్లు వేరొక సేవకుని ఇవ్వమంటే అక్కడ ఇవ్వాలి, లేకపోతే పలానా విధవరాలకు ఇవ్వమంటే ఇవ్వాలి. మన జీవితాల్లో ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని మాటకి లోబడి దేవుని చెప్పింది చేస్తామో తప్పకుండా మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తాం. దేవుడు చెప్పింది చేయండి, తప్పకుండా దేవుడు మీ జీవితాల్లో గొప్ప ప్రణాళిక నెరవేరుస్తాడు. కాబట్టి మన జీవితంలో కూడా రేపొద్దున మన నిత్యత్వాన్ని అనుభవించాలి, మనం అందరం కూడా పరలోకాన్ని అనుభవించాలి. ఆ పరలోకాన్ని మనం అనుభవించాలంటే ఇప్పుడే మనం ప్లాన్ వేసుకోవాలి. ఆ పరలోకానికి వెళ్ళాలంటే నేను ఏ విధంగా జీవించాలి, నా పాపాన్ని నేను ఏ విధంగా కడుక్కోవాలి, ఏ విధంగా నేను పరిశుద్ధంగా ఉండాలి, ఏ విధంగా నేను పవిత్రంగా ఉండాలి. ఆ పరలోక రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలంటే ఊరికి ఏదో లోకంలో ఉన్నట్టు మంచిగా అలాగా నామకే వాస్తే క్రైస్తవులుగా ఉంటే సరిపోదండి. దేవుని కొరకు రోషం కలిగిన బిడ్డలుగా మనం జీవించాలి. అంటే ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఒక ప్లాన్ ఉండాలి. నీకు లోకానికి వేరుగా జీవించాలి, అపవిత్రతను అంటించుకోకూడదు. ఇవన్నీ చేసినప్పుడే పరలోక రాజ్యానికి వెళ్తాం. కాబట్టి మన జీవితంలో ఒక ప్లాన్ కలిగి ఉందాం, ఒక వ్యూహం కలిగి ఉందాం. దేవుని సన్నిధిలో ప్రభువా నా డబ్బులు ఎంత వస్తున్నాయి, నాకు సహాయం చేయి, నా ఆర్థిక పరిస్థితులు మెరుగవడానికి నీ కృప చూపించు, దీన్ని ఏ విధంగా వాడుకోవాలో నాకు జ్ఞానము దయచే అని దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. మరి నాలుగవదిగా మనం చూసుకున్నట్లయితే మొదటగా ఏం చెప్పానండి, వాళ్ళు ఏం చేశారు, ఓడిపోయిన చోటే నెగ్గడానికి వాళ్ళు ఏం చేసిన మొదటి కారణం ఏంటి, వాళ్ళు దిద్దుబాటు చేసుకున్నారు. రెండవదిగా శత్రువుని తక్కువ అంచనా వేయలేదు. మూడవదిగా ఒక వ్యూహాన్ని రచించుకున్నారు. మరి నాలుగవదిగా చూసుకున్నట్లయితే వాళ్ళు ఏం చేశారంట, 30 మంది మాటుగాండ్రను వారు పెట్టుకున్నారంట. ఎంతమంది అండి, 30 మంది మాటుగాండ్రను వారు పెట్టుకున్నారు. చూడండి యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం. యెహోషువాయు యోధులందరూ హాయి మీదకి పోవలనని ఉండగా యెహోషువ పరాక్రమము గల 30,000 శూరులను ఏర్పరిచి రాత్రి వేళన వారి పంపెను. ఇక్కడ ఏముందండి, 30,000 మాటుగాండ్రను పెట్టాడంట. ఈ మాటుగాండ్రు అంటే ఎవరు అని అంటే వీళ్ళ శత్రువులకి కనబడరు, లోకానికి ఎవరికి కనబడరు. శత్రువుకి అయితే అస్సలు కనబడరు, దాక్కుంటారు. 30,000 మాటుగాండ్రను పెట్టారు కదా. ఈ మాటుగాండ్రు ఎవరు అంటే వాళ్ళు రహస్యంలో ఉంటారు, రహస్యంలో ఉండి వాళ్ళు కార్యాలు జరిగిస్తారు, రహస్యంగా దాక్కుని ప్రపంచానికి కనపడకుండా వారి యొక్క ఆ యొక్క వ్యూహాత్మకంగా వారు ముందుకు వెళ్తారు. మరి రహస్య జీవితం దేనికి సూచన అంటే మరి యేసు ప్రభువు మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది, మీరు తలుపు వేసుకుని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చెయ్యి అంటాడు. అంటే రహస్యంగా మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఈ మాటుగాండ్రు దేనికి సూచన అని అంటే ప్రార్థనా పరులకు సూచన. ప్రార్థన ఎవరైతే ఇంట్లో చాలా మంది ఇప్పుడు సేవ ఎట్లా అయిపోయిందంటే నేను కనబడాలి, నా మినిస్ట్రీ కనబడాలి, నా పిల్లలు కనబడాలి, లేకపోతే నా కుటుంబం కనబడాలి, ఇదే కనబడుతుంది తప్ప మాటుగాండ్రుగా ఉండి తెర వెనక ఉండి ప్రార్థన చేసే యోధులు తక్కువైపోయారండి. అలా ప్రార్థన చేసే యోధులు కనుక మనకుంటే మన భారతదేశమే రక్షింపబడుతుంది. ఇంత పర్సిక్యూషన్ మన దేశంలో రావడానికి గల కారణం తెలుసా, ప్రార్థనా పరులు తక్కువైపోయారు, రహస్యంగా చేయబడే ప్రార్థన తక్కువైపోయింది. అందరికి పైకి కనబడాలి, షో ఆఫ్ చేసుకోవాలి, నేను కనబడాలి, నేను పాట పాడితే వాళ్ళు వినాలి, లేకపోతే నేను వాక్యం చెప్తే వినాలి అని అందరూ కూడా తమ యొక్క పబ్లిసిటీ విషయంలో ప్రయత్నం చేస్తున్నారు. కానీ రహస్యంలో కూర్చుని దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడట్లేదు. దేవుడు ఆశించేది తెలుసా, దేవుడు మన జీవితాల్లో ఆశీర్వాదం కావాలి అంటే కంపల్సరీ ప్రార్థనా యోధులు నా కుటుంబాల్లో ఉండాలి. కంపల్సరీ ఎవరో ఒకరు ప్రార్థన చేస్తూ ఉండాలి, 24 గంటలు ధూపం వేస్తూ ఉండాలి. అప్పుడే ఆ సంఘమైనా, ఆ దేశమైనా, ఆ రాష్ట్రమైనా బాగుపడుతుందండి. మన చేతిలోనే మన దేశ భవిష్యత్తు ఆధారపడింది. ఎంతమందికి ఈ విషయం తెలుసో తెలియదో గాని మన క్రైస్తవుల చేతిలోనే మన దేశ భవిష్యత్తు ఆధారపడింది. మన ప్రార్థనా శక్తి ద్వారా దుర్గాలు కూల్చగలుగుతాం. మన ప్రార్థనా శక్తి ద్వారా అనేక శత్రు సమూహాన్ని నాశనం చేయగలుగుతాం.
కాబట్టి మన జీవితాల్లో ప్రార్థన నెగ్లెక్ట్ చేయకండి. ఒకవేళ ఇంట్లో నువ్వు ఒక ప్రార్థనా తల్లిగా ఉంటే నీ ప్రార్థన ఇంకా పెంచు, నీ ప్రార్థన విస్తరింపచ్చి. ఒకవేళ నీ ప్రార్థన సంఘానికి విస్తరింపచ్చి. మనందరికీ మన యొక్క చర్చ్ విషయంలో, ప్లేస్ విషయంలో మనం అందరం ఏం చేయాలి? ఒక టైం పెట్టుకుని ఒక ప్రార్థన యోధులుగా, ప్రవ్వా పలానా టైంకి సంఘం విషయం గురించి నేను ప్రార్థన చేస్తాను, ఆ స్థలం విషయంలో నేను ప్రార్థన చేస్తాను, మాకందరికి ఒక మంచి స్థలం కావాలి ప్రవ్వా అని ఎవరైతే మాటుగాండ్రుగా ఉండి ప్రార్థన చేస్తారో దేవుని యొక్క ఆశీర్వాదం వారి కుటుంబాల మీదకి వస్తుంది. దేవుని యొక్క ఆ యొక్క మిన్నైన దీవులు కృమరింపబడతాయి. కాబట్టి మన జీవితంలో ప్రార్థన చాలా ముఖ్యమండి. మాటుగాండ్రుగా ఉండాలి, ప్రార్థనా పరులుగా ఉండాలి, తెర వెనుక ఉండడానికి ప్రయత్నం చేయాలి. అందరికీ కనపడాలని మనం సేవ చేయొద్దండి. మనం మన జీవితంలో దేవుడు చెప్పింది చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మాటుగాండ్రుగా, ప్రార్థనా పరులుగా అనేక మందిని దేవుని వైపు తిప్పులాగా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. మరి మైకేల్ చాంగ్ అని ఒక టెన్నిస్ ప్లేయర్ ఉన్నాడు. ఆయన 17 years కి ఆ యొక్క వింబుల్డన్ టైటిల్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు. 17 years కి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు. 17 years అంటే చాలా చిన్న వయసు కదా, మేబీ ఇంటర్మీడియట్ అయ్యి ఉండొచ్చు. ఆ ఇంటర్మీడియట్ వయసులోనే ఆ యొక్క ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ ని ఒక మంచి ప్రత్యర్థితో ఓడించి ఆయన యొక్క టైటిల్ ని గెలుచుకుని, టైటిల్ ని పట్టుకుని నిలబడినప్పుడు విలేకరులు వెళ్ళి అడుగుతారు కదా, ఏంటండి మీ విజయ రహస్యం ఏంటి? మీరు ఇంత చిన్న వయసులోనే ఈ యొక్క కప్పును పట్టుకోవడానికి గల కారణం ఏంటి అని వెళ్ళి వాళ్ళు అడిగినప్పుడు మొట్టమొదటిగా అన్నాడంట, మొట్టమొదటి నా ప్రభువు వల్ల నేను దీన్ని సాధించాను, అంటే నా దేవుని వల్ల నేను దీన్ని సాధించాను. మరి రెండవది ఏంటి అంటే నా తల్లి ప్రార్థన వల్ల ఈ టైటిల్ నేను గెలిచాను అన్నాడంట. ఏమన్నాడండి? నా తల్లి ప్రార్థన వల్ల ఈ టైటిల్ నేను గెలిచాను అన్నాడంట. ఎందుకు తెలుసా? ఆ తల్లి ప్రార్థన ఎప్పుడైతే ఆ యొక్క టెన్నిస్ కోర్టులోకి ఆ బిడ్డ అడుగు పెట్టి ఆ షాట్స్ కొట్టడం ప్రారంభించాడో ఆ గంటన్నర సేపు తల్లి ఏం చేసిందంట? తన గృహంలో కన్నీరుతో దేవుని సన్నిధిలో పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తూనే ఉంది. ప్రవ్వా నా బిడ్డకి జయము దయచేయి, ఆ బిడ్డ కొడుతున్నప్పుడు వాడుతున్నప్పుడు శక్తిని దయచేయి, ఆ యొక్క అపోనెంట్ ని ఎదిరించడానికి ధైర్యము దయచేయి అని ఏం చేసిందంట? ఆ యొక్క తల్లి ఆ యొక్క పోరాటం చేస్తుందంట. ఎవరి తరపున? కుమారుడిని తరపున. అందుకనే నా తల్లి కన్నీటి ప్రార్థన వలన ఈ రోజు ఈ ఛాంపియన్షిప్ ను గెలుచుకోగలిగాను అని సగర్వంగా చెప్పాడంట కదా. ఎంత మంచిది కదండి. అలాంటి తల్లిదండ్రులు మనకు ఉండడం ఎంత ధన్యత కదా. మన తరాలు ఆశీర్వదింపబడాలంటే నువ్వు నేను ఒక ప్రార్థనా పరులుగా మార్చబడాలి. నీ పిల్లలు ఒక ఉన్నత స్థానాన్ని సంపాదించుకోవాలంటే మనం ప్రార్థనా పరులుగా ఉండాలి. మనం తెర వెనుక వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నా, వాళ్ళు ఏ పని చేస్తున్నా, లేకపోతే నీ భర్త ఒకవేళ బిజినెస్ చేస్తున్నా, ఏ పని చేస్తున్నా వాళ్ళు విజయం సాధించాలంటే మన జీవితాల్లో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన లేనప్పుడు, ఆ ప్రార్థన కొదువుగా ఉన్నప్పుడు మన జీవితాల్లో ఓటమిని చూస్తాం. మనం మాటుగాండ్రుగా ఉండాలి. కొన్నిసార్లు వాళ్ళే వాక్యం చెప్తారా, వాళ్ళే ప్రార్థన చేస్తారా, లేదా వాళ్ళే పాటలు పాడతారని పక్కన వాళ్ళ గురించి సనుగుతూ ఉంటామండి. దేవుడు వాటిని చూడడు. మన హృదయాంతరంగంలో దేవునితో ఉన్న సంబంధం, ఆ ప్రార్థనలో దేవునితో మిళితమైపోయి నువ్వు ఆయనతో మాట్లాడుకునే విధానాన్ని బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. రేపు పొద్దున ఆ రివార్డ్ ఎక్కడ ఉంటుందో తెలుసా? పరలోకం వెళ్ళగానే ఈ ప్రసంగాలు చేసిన వాళ్ళకి దేవుడు ఇవ్వడు రివార్డ్, లేకపోతే పాటలు పాడిన వాళ్ళకి ఇవ్వడండి రివార్డ్. ఎవరైతే కన్నీటితో వారి గురించి ప్రార్థన చేస్తారో వెనకాల వాళ్ళకి దేవుడు రివార్డ్ ఇస్తాడు కదా. వాళ్ళకి దేవుడు రివార్డ్ ఇస్తాడు. అది గొప్ప రివార్డ్ అండి. మనం ఈ లోకపరంగా నన్ను అందరూ మెచ్చుకోవాలి, నేను అందరికీ కనబడాలి, నేను అందరికీ కనబడేలా సేవ చేయాలి, నన్ను అందరూ గుర్తించాలి, నా పలుకుబడి పెరగాలి అని ఎప్పుడూ ప్రయత్నాలు చేయొద్దు. దేవుని సన్నిధిలో మాటుగాండ్రగా రహస్యమందుని దేవునికి మొరపెట్టు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మరి ఐదవదిగా మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఏం చేశారంట? ఒక నడిపింపులోనికి వెళ్ళారు. ఏం చేస్తారండి? ఒక నడిపింపులోనికి వెళ్ళారు. మరి యెహోషువ ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపిస్తున్నప్పుడు ఆ వాళ్ళందరూ ఎవరి మాటకు లోబడాలి? ఎంతో కాల్బలం, 6 లక్షల యోధులు ఇశ్రాయేలు ప్రజలు. అంతేకాకుండా వాళ్ళ యోధులే ఇంకా జనాంగం మరి ఇంచుమించు 30 లక్షలు ఉన్నారు. ఎంతమంది నాకైతే తెలియదు, కానీ అంతమంది ప్రజలు ఒక నాయకుడికి లోబడ్డారండి. ఒక నాయకుడికి లోబడి ఆయన చేత ఎత్తుకొని, ఈట ఎత్తుకొని చూపిస్తే ఆ యొక్క మాటగాండ్రు ఏం చేశారంట? ఆ యొక్క హాయి పట్టణాన్ని కాల్చివేశారు. మరి ఇందాక నేను చెప్పాను కదా, వ్యూహం చేసుకున్నారండి. అవి ఏంటి ఆ వ్యూహం అంటే, ఈ యొక్క యెహోషువ ఏం చేశాడు? 30 మంది మాటుగాండ్రుని ఆ పడమటి దిక్కును ఏర్పరిచినప్పుడు 30,000 మందిని వెంటనే
ఈ యొక్క యెహోషువ అన్నాడు, మేము ఇంతకు ముందులాగే ఆ హాయి మీదకి యుద్ధానికి వెళ్తాము, వాళ్ళకి భయపడినట్టు నటించి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తాము. వెంటనే వాళ్ళు ఏమనుకుంటారు, హాయి వాళ్ళు వీళ్ళు పరిగెడుతున్నారు, మనం వీళ్ళని చంపేద్దామని మొత్తం అందరం కూడా హాయి పట్టణం వాళ్ళందరూ కూడా వీళ్ళని తరిమేస్తారు. ఎప్పుడైతే వీళ్ళని ఇశ్రాయేలు ప్రజలను తరిమేస్తారో వెంటనే ఇక్కడ దాకుండా మాటుగాని వెళ్ళి హాయి పట్టణం మీద పడి అగ్నితో దాన్ని కాల్చివేయండి అని యెహోషువ ఆజ్ఞ ఇస్తాడండి. వెంటనే ఆ ప్రకారంగానే ఈ యొక్క మాటగాండ్రు చాటును దాక్కున్నారు. ఆ ఇశ్రాయేలు ప్రజలంతా ఆ లోయలోకి దిగి ఆ యొక్క యుద్ధానికి వెళ్తున్నట్టు నటించి మళ్ళీ ఆ హాయి ప్రజలను చూసి భయపడినట్టు వెనక్కి వస్తుంటే ఆ యొక్క హాయి పట్టణంలో ఒక మంచి మాట ఉంది. ఒక్కరు కూడా మిగలేదంటండి. అందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలను తరిమేయాలి, చంపేయాలని కసితో మొత్తం పిల్ల జల్ల అందరూ హాయి పట్టణాన్ని గవిని దాటి బయటకు వచ్చి ఇశ్రాయేలు ప్రజలను తరమడానికి వస్తున్నారంట. వెంటనే ఈ చాటున ఉన్న మాటుగాండ్రు ఏం చేశారు తెలుసా, వెంటనే హాయి పట్టణం మీదకి వెళ్ళిపోయి దాన్ని అగ్నితో కాల్చివేశారు. మొత్తం అగ్నితో కాల్చివేయగానే ఈ యొక్క హాయి ప్రజలు మొత్తం అందరూ బయటకు వచ్చేసారు కదా, ఏంటి పొగ వస్తుంది ఏంటని వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ పట్టణం అంతా ఆ యొక్క ఆకాశానికి ఎగసిరేటట్టు ఆ పొగలు ఎగుస్తుంటే వాళ్ళకి భయపడి అయ్యో ఏంటి ఇలాగైపోతుంది అనగానే వెంటనే తిరిగిన ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంట, మళ్ళీ రివర్స్ టర్న్ తీసుకుని హాయి ప్రజల్ని వాళ్ళ మీద పడి చంపివేయడం జరిగింది. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి అయిపోయింది, వాళ్ళు వెనక్కి వెళ్ళలేరు, ముందుకు వెళ్ళలేరు కదా. అంటే ముందెవరున్నారు, ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు, వెనక ఏమైపోతుంది, ఆ యొక్క తగలబడిపోతుంది హాయి పట్టణం. అలాగా హాయి పట్టణ ప్రజలు నాశనం అయిపోయినట్టుగా చూస్తున్నాం. ఎందుకు తెలుసా, ఆ యొక్క వ్యూహాన్ని బట్టి, ఆ ఒక్క నాయకుడు నడిపించిన మాటకి లోపడడం బట్టి వారు తమ జీవితాల్లో విజయాన్ని చూడగలిగారు. కాబట్టి మన జీవితంలో ఒక నాయకుడు అనేవాడు చాలా ఇంపార్టెంట్ అండి కదా. చాలాసార్లు కుటుంబాల్లో నాయకులుగా ఎవరు నియమించాడు, మన భర్తను నియమించాడు. చాలా మంది డైరెక్ట్ గానే చెప్తారు, ఆయనదేమీ లేదండి అంతా నాదే. ఏమంటారు, ఆయనదేమీ లేదు అంతా నాదే, మొత్తం నాదే అంతా అంటారు. చాలా తప్పండి. దేవుడు ఎవరిని సృష్టించాడు, ముందు ఆదాముని సృష్టించాడు. ఆదాము పక్కటెముకలో నుంచి అవని సృష్టించాడండి. మొదట భర్త సృష్టింపబడ్డాడు, తర్వాత భార్య సృష్టింపబడింది. మనం ఎప్పుడూ కూడా వారికి లోబడవలసిందే తప్ప వారి మీద అధికారము చేయడానికి గాని మనకి అధికారము లేదు. చాలా జ్ఞాపకం ఉంచుకోవాలి. అంటే మన కుటుంబంలో ఫస్ట్ మన నాయకుడైన మన భర్తకు మనం లోబడితే ఆటోమేటిక్ గా మనకు దేవునికి లోబడినట్టే. మన దేవునికి లోపడినట్టే. మన భర్తకే మనం లోపడినప్పుడు భర్త హ్యాండ్ ఓవర్ అంతా అధికారాన్ని అంతా మనమే తీసేసుకుని అధికారాన్ని అంతా మనమే ఉపయోగించి కుటుంబంలో ఏది జరగాలన్నా అమ్మ చేస్తుంది, అమ్మ చూస్తుంది కాదండి. ఫస్ట్ పర్సన్ ఎవరు, తండ్రి. ఫస్ట్ పర్సన్ ఫాదర్. ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఆయన నాయకుడిగా వ్యవహరించగలగాలి. చాలా మంది ఏం చేస్తున్నారు, భార్యలు భర్తలను చేతకాని వాళ్ళే చేసేస్తున్నారు. ఆయనకేమీ రాదు, ఏమీ తెలియదు, అసలు ఏం చేయలేడు, దేవుడు తప్పండి. దేవుడు ఆయన్ని ఏర్పరచాడంటే ఒక వ్యూహం ఉంది, దేవునికి ఒక ప్లాన్ ఉంది, దాన్ని మనం లోబడి జీవించాలి. నీ భర్త ఏది చెప్తే అది చేయడానికి సిద్ధపడాలి. మందు పెత్తనం చేయడానికి వీలు లేదు, ఆయనకు లోబడి జీవించు. ఎప్పుడైతే ఒక కుటుంబంలో నీ భర్తకి నువ్వు లోబడి జీవిస్తావో ఆటోమేటిక్ గా నీ సంఘంలో నీ యొక్క పాస్టర్ గారికి నువ్వు లోబడతావు, ఆటోమేటిక్ గా నీ దేశంలో అధికారికి లోబడతావు. అంటే లోబడే తత్వం ఎక్కడ రావాలి, కుటుంబంలోనే రావాలి కదా, కుటుంబంలోనే రావాలి. మరి యెహోషువ ఒక్క నాయకుడు ఆ ఏట చేత పట్టుకుని సాగిపో అంటే ఈ యొక్క మాటుగాండ్రు ఎలాంటి వారు తెలుసా, వాళ్ళు చాలా ప్రార్థనా పనులు, వాళ్ళకి ఎలాంటి కవచాలు ఉన్నాయంటే మరి ఎఫెసీ పత్రికలో ఉంది కదా, ఆ సర్వాంగ కవచాన్ని వారు ధరించుకున్నారు. అన్ని అంత ఉన్నప్పటికీ కూడా ఒక నాయకునికి లోబడ్డారండి. మన జీవితంలో ఒక ప్రార్థన బాగా చేస్తేనే ఒకళ్ళ మాట వినం, మనం ఒక ప్రసంగం బాగా చేస్తేనే నేనే గ్రేట్ అనుకుంటాం, లేకపోతే ఏదైనా ఒక మంచి పని చేస్తే నేనే అనుకుంటాం. కాదండి, మన జీవితాల్లో అంటే లోబడే తత్వాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఒక నాయకుని కింద మనం ఉండాలి. వీళ్ళు మాటగాళ్ళు అన్ని విద్యలు ఉన్నా కూడా యెహోషువ చూపిస్తే కదలేరు, ఆగిపోమంటే ఆగిపోయారు. అటువంటి జీవితం మన కుటుంబాల్లో. నీ భర్త నీకేం చెప్తా నువ్వు చేయడానికి సిద్ధంగా ఉండాలి. వెళ్ళమంటే వెళ్ళు, కూర్చోమంటే కూర్చో, చేయమంటే చేయొద్దండి చేయి. చాలాసార్లు పిల్లలు ఏం చేస్తారు, మా తండ్రి మా ఫాదర్ ఇంతే అండి, ఆయన ఏమి రాడండి
అని ఫాదర్ని కూడా ఏం చేస్తారు, తక్కువ అంచనా వేస్తారు. తప్పు. ఫాదర్ని ఏం చేయాలి, గౌరవించాలి. ఆ యొక్క తండ్రి నీకు లోబడినప్పుడే పరమ తండ్రికి నువ్వు లోబడగలుగుతావు. ఈ యొక్క నాయకుడిని ఇంకొక రకంగా మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ కూడా మనకి నాయకుడిగా ఉంటున్నాడు. ఆయన మన జీవితాల్లో, మన హృదయాల్లో ఆయన అధికారాన్ని కనుక మనం ఒప్పుకోగలిగితే ఆయన చెప్తాడు, ఆయన మనకు బోధిస్తాడు కదా. ఆత్మని మీ మీద నేను కుమ్మరిస్తాను, నా ఉపదేశాన్ని మీకు తెలియజేస్తాను అంటాడు సామెతల గ్రంథంలో. ఎలా తెలియజేస్తాడు దేవుడు అంటే పరిశుద్ధాత్మను మనలో పెట్టాడు. ఆ పరిశుద్ధాత్మ మనకు బోధిస్తుంది. నువ్వు ఈ పని చెయ్యి, ఈ పని చేయొద్దు, ఈ పని ఎక్కడికి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళొద్దు అని ఎవరు నడిపిస్తారు? పరిశుద్ధాత్మకు మనం లోబడినప్పుడు, ఆ నడిపింపునకు మనం లోబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుకి నడిపిస్తాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనమందరం జ్ఞాపకం చేసుకున్నాం. మనమందరం ఏదో ఒక ఏరియాలో ఓడిపోయిన వారమే, ఎక్కడో చోట పడిపోతున్న వారమే. అనేక సార్లు చేయాలనుకున్న పనులు చేయలేకపోతున్నాం. అనేక సార్లు ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం, ఆగిపోతున్న మన జీవితం, ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ హాయి పట్టణాన్ని 7వ అధ్యాయంలో ఓడిపోయిన వారు 8వ అధ్యాయం వచ్చేటప్పటికి గెలవడానికి గల కారణాలు మనం చూస్తాం. వారు మొదటగా ఏం చేసుకున్నారండి? తమ జీవితాలని దిద్దుబాటు చేసుకున్నారు. నా జీవితాల్లో ఎక్కడ మనం పడిపోతున్నాం, ఏది శాపగ్రస్తమైన మన గృహాల్లో ఉంది, దేవుని సన్నిధిలో కనిపెట్టి, ప్రభా నాకు చెప్పు ప్రభా, ఎందుకు నేను ఆర్థికంగా నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నేను కష్టపడుతున్నాను కానీ నేను కష్టార్జితాన్ని నేను అనుభవించలేకపోతున్నాను ప్రభా, ఎందుకు ఆ విధంగా నా జీవితంలో అవుతుంది, నాకు తెలియచే అని దేవుని సన్నిధిలో నువ్వు నేను మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. రెండవదిగా, శత్రువుని మనం ఎన్నడూ తక్కువ అంచనా వేయద్దు. వాడు చాలా డేంజర్ గా ఉంటాడు. కానీ లోకంలో ఉన్నవాడు మనలో ఉన్నవానికంటే, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకునే శత్రువుని తక్కువ అంచనా వేయకుండా ఎల్లప్పుడూ అపవాదిని ఎదురిస్తూ, వాడిని మనం దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురిస్తూ మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో వాడు మనల్ని ఏం చేయలేడు. అంతేకాకుండా ఏ చిన్న పాపమైనా ఆశీర్వాదాన్ని దొంగిలించేస్తుంది. ఏ చిన్న పాపమైనా దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగనివ్వకుండా చేస్తుంది. దేవుడు ఎలాంటి దేవుడు? ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఆయన బిడ్డలను ఏమనుకుంటున్నాడు? మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి శత్రువుని గురించి తక్కువ అంచనా వేయద్దు. మూడవదిగా, వీ షుడ్ హ్యావ్ ఎ ప్లాన్. మన జీవితంలో ఒక వ్యూహం ఉండాలి, ఒక ప్లాన్ ఉండాలి. నా ఫ్యూచర్ లో నేను ఏ విధంగా ఉండాలి, నా ఫ్యూచర్ లో ఈ విధంగా ఉండాలంటే ఇప్పటి నుంచి నేను ఏ విధంగా, నేను నా డబ్బు గాని లేకపోతే నా బలాన్ని గాని నా చదువును గాని నేను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని ఒక ప్లాన్ వేసుకోవాలి. నాలుగవదిగా, ప్రార్థనా పరులు ఇంట్లో ఉండాలండి. ప్రార్థనా పరులు సంఘంలో ఉండాలి. ప్రార్థనా పరులు దేశంలో ఉండాలి. అప్పుడు మన దేశానికి, మన రాష్ట్రానికి, మన కుటుంబాలకి దీవెన. ఐదవదిగా, ఒక నడిపింపులోకి నువ్వు నేను రావాలి. అది పరిశుద్ధాత్మ నడిపింపు. అదే విధంగా నీ భర్తకు నువ్వు లోబడి జీవించినప్పుడు దేవుడు ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో, ఎక్కడైతే నువ్వు తలదించుకున్నావో, ఎక్కడైతే నువ్వు అవమానాలు పొందావో, ఎక్కడైతే వీడు ఎందుకో పనికిరాడని నిన్ను అన్నారో అదే స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టి వాళ్ళకంటే ఎత్తైన కొండకు నిన్ను ఎక్కిస్తాడు. ఆమేన్. ఎత్తైన కొండలో నిన్ను నిలబెట్టి అందరికంటే తలగా ఉంచుతాడు. ఈ ప్రకారంగా మనం జీవించి మన జీవితాలు సరి చేసుకున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు. అటువంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మహోన్నతురాని నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ పరిశుద్ధ నాన్న ప్రభా నీ సన్నిధిలో చేరి సంఘంగా ప్రభా మరొకసారి ప్రభా ఈ విధంగా ప్రభా నేను స్తుతించడానికి, గణపరచడానికి ప్రభా మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు ప్రభా. మరి ఇది నాన్న ప్రభా నీ దాసురాన్ని ప్రభా నిలబెట్టుకుని ప్రభా మీరు అందించిన మాటలు బట్టి స్తుతులు స్తోత్రాలు. విన్న వాక్యము ప్రభా ప్రతి ఒక్క బిడ్డలో ప్రభా కార్య సాధకము చేసి ప్రభా వారి జీవితంలో అటువంటి రీతిగా జీవించడానికి ప్రభా నీకోసం సాక్షులుగా జీవించడానికి మీ కృప చూపించి నడిపించండి. సంఘ బిడ్డలందరూ దీవించండి, బలపరచండి ప్రభా. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ ప్రభా యేసు పరిశుద్ధ వినయమికి బతుకుని వేడుకున్నాం తండ్రి. ఆమేన్.